మహారాష్ట్రలో మహాయుతి మహాప్రభంజనం సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసి డబుల్ సెంచరీ కూడా క్రాస్ చేసింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ 130 సీట్లు సాధించడంతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేయడమే మిగిలింది. ఎక్కడా కన్ఫ్యూజన్ కు తావు లేకుండా మరాఠా ప్రజలు క్లియర్ గా తీర్పు ఇచ్చారు. మహాయుతి వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారు. మరాఠా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో మాదిరి పొరపాటు చేయలేదు. ఎన్డీఏ కూటమికే ఫుల్ మెజారిటీ ఇచ్చారు. సీఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సమిష్టి కృషితో అఖండ విజయం దిశగా దూసుకువెళ్లారు. ఎవరు ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలకు అందని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ మార్క్ ను క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 220 సీట్లు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వ్యూహాలు ఈ ఎన్నికల్లో ఫలించలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి అక్కడ డిఫరెంట్ గా తీర్పు ఇచ్చారు ప్రజలు. మహారాష్ట్రలో సింహం మాదిరి పోరాటం చేసిన బీజేపీ సింగిల్ గా సెంచరీ క్రాస్ చేసింది. కాషాయ పార్టీ స్ట్రైక్ రేట్ 90% ఉంది. 149 స్థానాల్లో పోటీ చేసిన కమలం క్యాండిడేట్స్ మెజారిటీ సీట్లు సాధించే దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే 130కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. ముగ్గురు మొనగాళ్ల వాళ్లే తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సాయశక్తిగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన హాఫ్ సెంచరీ క్రాస్ చేసి 53 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇదే కూటమిలోని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 32 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాయుతి కూటమిలోని ఇతర చిన్న పార్టీలు మరో 3 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 8 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించిందని చెప్పాలి. ట్రెండ్స్ చూస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిందనే చెప్పాలి. మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీకి ఘోర ఓటమి తప్పలేదు. ఓటర్లు ఏకపక్షంగా తీర్పు. కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మరాఠాలో హంగ్ వస్తుందని పొలిటికల్ అనలిస్టులు భావించినా ప్రజలు మాత్రం క్లియర్ గా తీర్పునిచ్చారు. ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. స్వీట్స్ పంచుకుని బాణసంచా కాల్చి డాన్సులు చేశారు. ఇంతటి ఘన విజయం కట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలకు సీఎం ఏక్నాథ్ షిండే ధన్యవాదాలు తెలిపారు. తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, పక్క ప్రణాళికతో ఎన్నికల్లో ముందుకు వెళ్తామని, అందుకే అనుకున్నది సాధించామని చెప్పారు. అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు అమిత్ షా, ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అటు మోదీ కూడా ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్కు వెళ్లారు. ఈ మేరకు సీఎం ఎంపికపై నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ అభ్యర్థినే సీఎంగా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. అటు ఫడ్నవీస్ నివాసంలోనూ నేతలు సమావేశమై చర్చిస్తున్నారు. మరోవైపు షిండే వర్గం కూడా సీఎం సీటుపై ఆశలు పెట్టుకుంది. పార్టీ సీట్లతో సంబంధం లేకుండా మళ్లీ షిండేనే సీఎంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుత మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేవ్కర్. అజిత్ పవార్ కూడా సీఎం పోస్టును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ లీడర్ అమోల్ మిట్కారీ అజిత్ పవార్ సీఎం అవ్వాలనే కోరిక ఉందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, అందుకే మహాయుతి కూటమికి మెజార్టీ సీట్లు వస్తున్నాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించామని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు వస్తాయని భావించామన్నారు. కానీ అందుకు రిజల్ట్స్ రివర్స్ కావడంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. हमको मिला जिन्होंने बिल्कुल गांव-गांव तक जाकर अलख जगाया और एक रहने का संदेश दिया, जिसके कारण मैं ऐसा मानता हूं कि एक बहुत अच्छा विजय हमको मिला है। विशेष रूप से हमारे मुख्यमंत्री एकनाथ शिंदे जी, उप मुख्यमंत्री अजित दादा पवार जी, रामदास अठौले जी और हमारे साथ की जितनी छोटी पार्टियां हैं, हम सब लोग एक साथ रहे, एक साथ मिलकर हमने ये काम किया। इसलिए मैं ऐसा मानता हूं कि इस एकता का ये विजय है। जो हमारी महायुति थी, अभेद्य इस प्रकार की महायुति थी, महायुति का ये विजय है, ऐसा मैं मानता हूं। और साथ साथ मैं हमारे प्रधानमंत्री जी का तो आभार व्यक्त करता हूं, उनके कारण ही हमको ये जीत मिली है। लेकिन हमारे देश के गृह मंत्री हमारे नितिन गडकरी जी है, इनका भी आभार व्यक्त करता हूं। हमारे जो चुनाव के प्रभारी है, हमारे जो महाराष्ट्र से मंत्री हैं, इन सभी का मैं बहुत दिल से आभार व्यक्त करता हूं कि पूरी पार्टी ताकत से हमारे साथ खड़ी हुई। और सबसे महत्व की बात है, हमारे नेताओं ने, हमारी पार्टी ने केवल बीजेपी की सीटों पर काम नहीं किया, हमारी पार्टी ने सारे के सारे महाराष्ट्र के जितने 288 सीटें थी, हमारे दोस्तों की सीटों पर भी काम किया। और मुझे ऐसा लगता है कि इसके कारण एक बहुत अच्छा यहाँ कार्य संपन्न हुआ। हमारे भूपेंद्र यादव जी, अश्विनी वैष्णव जी, हमारे शिवप्रकाश जी, इनका भी मैं आभार व्यक्त करता हूँ। हमारे यहाँ पर जो हमारे सारे अलग अलग प्रांतों से भी जिन लोगों ने हमको मदद की, उनका भी मैं आभार व्यक्त करता हूँ। हमारे पीयूष जी का मैं आभार व्यक्त करता हूँ, हमारे शिवराज सिंह चौहान जी का भी मैं आभार व्यक्त करता हूँ। मुझे ऐसा लगता है कि एक प्रकार से सामूहिक रूप से हम लोग जब उतरे, तो ये सामूहिक ताकत एक ऐसी ताकत बनी जिसने दिखा दिया कि महाराष्ट्र ये मोदी जी के ही साथ है। हमको मिला जिन्होंने बिल्कुल गांव-गांव तक जाकर अलख जगाया, हातात घेतली अशा प्रकारची निवडणूक होती। म्हणजे लँडस्लाइडिंग जो काही विक्ट्री आपण म्हणतो ऐतिहासिक, याला काय शब्द वापरायचे मला कळत नाही, परंतु लोकांनी मतांचा, प्रेमाचा वर्षाव महायुतीवर केला। कारण लाडकी बहीण असेल, लाडका भाऊ असेल, लाडका शेतकरी असेल, एकंदरीत सगळ्याच घटकातल्या लोकांनी यावेळेस महायुतीवर प्रेम दाखवलं आणि त्यामुळे मी सगळ्या मतदारांना मनापासून धन्यवाद देतो आणि त्यांना एवढ्या मोठ्या ऐतिहासिक विजयासाठी साष्टांग दंडवत घातला पाहिजे अशा प्रकारचं काम मतदारांनी केलेलं आहे। खरं म्हणजे गेल्या 2-2.25 वर्षामध्ये मी देवेंद्रजी, अजितदादा, आम्ही जे काम केलं या राज्यामध्ये की शिवसेना, भाजपा, राष्ट्रवादी, RP, आमचे आठवले साहेब इकडे आहेत आणि आमचे इतर घटक मित्रपक्ष आणि जे निर्णय आम्ही घेतले आणि ते स्टे आम्ही सगळे काढले आणि कामं सुरू झाली। मग अटल सेतू झाला, समृद्धी झाला, आपला कोस्टल झाला आणि मेट्रो झाली, कारशेड झालं।